మా ఈ ప్రయాణంలో ప్రప్రదంగా ఈ సినిమా పూజ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ సినిమాకి చేదోడు వాదోడుగా ఉంటూ పత్రికల వారు మిగతా మీడియా వారి మనసుల్లో కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఇది రిలీజ్కి వచ్చిన సందర్భం నుంచి ఇప్పటి వరకు దీనితో పాటు మీరు ఇచ్చిన సపోర్ట్కి మొట్టమొదటిగా నేను చెప్పాల్సిన కృతజ్ఞతలు మీడియా వారు ఎంతో సపోర్ట్ ఇచ్చారు మాకు. జనం ఈ సినిమాని నమ్మి ఇంత దూరం వారి భుజం మీద మోసుకుని 50 రోజులు 187 సెంటర్లు. నిజంగానండి, ఇది ఈ 187 సెంటర్లు నేను రిలీజ్ చేసిన 1-2 రోజుల్లో ఊహించలేదు. ఈ 1-2 రోజులు జనరల్గా ఇది ఏమవుతుందంటే, కాస్త స్వచ్ఛంగా మాట్లాడుకుంటే జనానికి అన్నీ తెలుసండి. ఏది ఎవరు చెప్తున్నారు చూసి ఏది అబద్ధం చెప్తున్నారు జనం ఈజీగా చెప్పగలరు. మొదట ఈ అందరూ మన ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారుగా, మన సినిమా రిలీజ్ అవ్వగానే టక ఫోన్లు వస్తూ ఉంటాయి. మనకు షో అవగానే మనకు అర్థమైపోతాయి. మనకు వచ్చే 30-40 ఫోన్లు బట్టి మనకి ఓహో సినిమా హిట్. మనకి బద్రీనాథ్ రోజున ఫోన్లు రాలా. ఏంట్రా ఇంకా షోలు అయినాయా, ఇక్కడ అయినాయా అని అనుకుంటుంటే మన ఫ్రెండ్స్ ఎలా ఉంది బ్రదర్, ఎలా ఉందని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు తెలుసు ఎలా ఉందని అడుగుతున్నారు. మరీ దగ్గర వాళ్ళు ఇలా అడుగుతున్నారంటే ఏదో తేడా ఉందన్నమాట అని అనుకుని, సరే అక్కడి నుంచి ఆ రోజు వైజాగ్లో ఉన్నాము. అక్కడి నుంచి వచ్చాం. 3వ రోజున మొట్టమొదటిగా మన ఇండస్ట్రీ నుంచి సురేష్ బాబు ఫోన్ చేసి సినిమా బాగుందంట కదా అని అన్నారు. బాగుందని అంటున్నారు. మొదటి 2 రోజులు ఏమో మరి నాకు ఎవరో ఇది ఆ 3వ రోజు నుంచి కంగ్రాచులేషన్స్ ప్రారంభమైనాయి. మీడియా మా సినిమా ఈ స్థాయి పెరగడానికి చాలా సహకరించింది. ఆ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేం. మీడియా వాళ్ళందరికీ కూడా, మీడియా సోదరులందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అరవింద్ గారు అయితే ఫోన్ రాలేదు కాబట్టి మామూలుగా ఉన్నారు. నేనైతే ఆ మొదటి 3వ రోజు సెకండ్ డే నేను అన్నా, సెకండ్ డే 7 o'clock నేను డైరెక్షన్ మానేస్తున్నాను, నేను ఈ టెన్షన్లన్నీ తీసుకోలేను, ఇంక ఇలా తీసిన సినిమా కూడా ఇటువంటి డివైడ్ టాక్ వస్తే నాకు వద్దు, ఇంకా నేను ఈ టెన్షన్ తీసుకోలేకపోతున్నాను, చాలా ఫీల్ అయితే బూతులు ఉంటాయండి. నా ఫ్రెండ్తో చెప్పి కాశీ గారితో వద్దని చెప్పి ఇంకా నేను చేయను ఫర్దర్గానే అంత డిప్రెషన్కి వెళ్ళిపోయా. ఈ టైమ్స్లో వేర్ heroines, there are so many heroines in the industry, and it's very easy, even after a hit like Happy Days నేను మధ్యలో బ్రేక్ తీసుకున్నాను తెలుగు సినిమా నుంచి, and then I think I have to really thank Arvind garu for these 2 films, ఎందుకంటే it was like a total comeback for me, and I can never thank him enough for these 2 opportunities, because the way it's shaped my career. And నాకు తెలుసు చాలా దూరంగా వెళ్ళి నేను ఆలోచించకూడదు, కానీ 10 years తర్వాత when I look back at my life, నాకు తెలుసు that my life will be divided into every year which film I did, because నా maximum time నేను ఒక సెట్లో స్పెండ్ చేస్తాను. So I know that last year the time I spent on Badrinath set was it's a very special film for me. నేను చాలా నేర్చుకున్నాను ఈ సినిమా ద్వారా, అండ్ నేను అన్ని సినిమాకి ఇలా చెప్పలేను, బట్ దిస్ ఫిల్మ్ ది ఎంటైర్ యూనిట్ నేను నిజంగా అందరినీ చాలా మిస్ చేస్తాను. బన్నీ కానీ, వినాయక్ సార్ కానీ, ఎవ్రీబడి ఆన్ ద సెట్స్, బికాజ్ వాళ్ళు ఇచ్చిన ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్, అండ్ ఇట్ వాజ్ జస్ట్ సో కంఫర్టబుల్. ఈ ఫంక్షన్కి విచ్చేసిన మీడియా వారికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ డాడీ చెప్పేప్పుడు కూడా అదే అన్నారు, నిజంగా ఈ సినిమాని ఈ గ్రాండియర్ స్కేల్లో ప్రాజెక్ట్ చేయకపోతే ఇవాళ మేము చూసే సక్సెస్ డెఫినెట్గా వచ్చేది కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు పర్సనలీ థ్యాంక్ మీడియా జెన్యున్లీ, ఎందుకంటే చాలా అంటే ఈ సినిమా మీద మాత్రం నాకు ఒక మొండి నమ్మకం ఉండేది. అంటే అది అరగెన్స్తో కూడిన విషయం కాదు, అహంకారంతో కూడిన విషయం కాదు, కానీ ఒక బలమైన నమ్మకం, అహంకారంతో కూడింది కాదు. కానీ కష్టం ఎక్కడికి పోదు. నేను నిజంగా చాలా కష్టపడ్డాను, అండ్ అలాగే మా డైరెక్టర్ గారు నిజంగా చాలా కష్టపడ్డారు. అందరూ ఈ సినిమాలో
ఫస్ట్ చాలామంది తెలియచ్చు, తెలియపోవచ్చు. కనపడేది నా కష్టం అయి ఉండొచ్చు, కానీ కడపని ఎంతోమంది 100 మంది కష్టం ఉంది. వాళ్ళందరి కష్టాలకి, నా యూనిట్కి ఐ వెరీ ప్రౌడ్ దట్ ఈ సినిమా నా ఒక్కడిదే కాదు, మా డైరెక్టర్ది, మా రైటర్ది, మా మ్యూజిక్ డైరెక్టర్ది, మేమందరం ముక్కలు. ఆ ముక్కలన్నీ అక్షరాలు అలా పేరిస్తే అదే ఆ బద్రీనాథ్ సినిమా.